జై హనుమాన్, జై శ్రీరామ్. ఈరోజు మేము భిక్ష కోసము మరి సర్వేశ్వర ఆలయానికి వచ్చాము. మరి మేము సంవత్సరము 108 రోజుల మాల దీక్ష తీసుకోవడం జరిగింది, ఆంజనేయ స్వామి యొక్క దీక్ష. మరి ఇప్పటికి కూడా మేము మాల స్వీకరించి 70 రోజులు అయితే ఉంది. మన 41 రోజు కూడా 41 రోజు స్వాములు కూడా మరి మొన్న శ్రీరామనవమి నుంచి వాళ్ళు కూడా మరి చాలామంది 41 రోజు దీక్ష కూడా తీసుకున్నారు. మరి దీని తర్వాత 21 రోజుల పాటు దీక్ష తీసుకుంటా ఉన్నారు. ఆ దీక్ష కూడా నేటి నుంచి మరి ప్రారంభమైంది, అది కూడా తీసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి హిందూ ధర్మాన్ని కాపాడుతూ మరి భక్తి భావనతో ఉన్నట్లయితే మరి సమాజంలో మరి ఏవైతే ఉన్నాయో కక్షలు మరి ఏవైతే అవి దరి చేరకుండా మరి భక్తి భావనలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఎప్పుడైనా కూడా దైవస్మరణ చేస్తారు. కాబట్టి ఒకరి మీద ఒకరికి ఈర్ష్యాభావం కావచ్చు, మరి ద్వేష రాగద్వేషాలు కావచ్చు, మరి ఇలాంటివి రాకుండా మరి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషంతో ఉంటారు. కావాల్సింది మనిషికి జీవితంలో సుఖము, సంతోషము, దాని తర్వాత మడులు, మాణిక్యాలు, ద్రవ్యము, ఇవి లేనిది మరి మనిషి జీవితంలో వ్యర్థము. మనిషి జీవితంలో శాంతి, సుఖము లేనిది వేస్ట్. కాబట్టి ఎవరైనా ప్రతి ఒక్కరు మరి వారి వారి దేవుని భక్తిలో భావంలో ఉన్నట్లయితే మరి సుఖ సంతోషంతో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము చేరిపల్లి ఆంజనేయ స్వామి దేవస్థానంలో దీక్ష స్వీకరించాము. మరి అక్కడి నుండి మరి వారం ఇక్కడ అన్ని దేవస్థానాలలో మరి సర్వేశ్వర ఆలయము, అన్నపూర్ణమాత ఆలయము, రాయచెట్టి హనుమాన్, అదే పంచముఖ హనుమాన్, మరి ఇట్లా అన్ని ఆలయాల్లో కూడా మేము భిక్ష చేస్తూ ఉన్నాము. మరి వాళ్ళు భిక్ష మాకు సమకూర్చి మరి దాతలుగా మరి నిలుస్తున్నటువంటి వారు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. వాళ్ళకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి, వాళ్ళు మంచిగా ఉండాలి. వాళ్ళు మంచిగా ఉంటేనే మరి చాలా మంది కూడా భిక్షాందుద్ది మరి అందరికీ సుఖ సంతోషాలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్. 41 దేశం మాది గ్రామం పెద్దమాసనపల్లి. ఇది సర్వేశ్వర ఆలయానికి భిక్షకు వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది స్వామి మాల వేసుకున్నాక? మాల వేసుకుంటే మంచిగా ఉంది. ఇది 7వసారి నేను వేసాను. నిర్వారంలో ఇలా ఆంజనేయ స్వాములకు, శ్రీరాములకు కలిపి ఒక 500-600 మంది పెట్టినాము. భక్తులందరికీ ఈ వారం ఆంజనేయ స్వాములకు ఇట్లా అందరు కలిపి పెట్టినాం. స్వీటు, చీర, పాపడ, ఇడ్లీ